కొండ ముచ్చటవా నీకు నా బంగారు బొమ్మర్ది అక్కెక్కడుందిరా? మేక మేక మేకు మీ లప్పేదిరా ఇప్పుడే లోపలికెళ్ళింది. రే మేకు నీ ముఖం చూస్తుంటే జంతికలు ఐస్ క్రీము ఏమి తినట్లేదురా. బుజ్జి ఏంటిది పేలలేని సైకిల్ లాగా స్టడీ సప్పుడు లేకుండా వచ్చినావేంటి? బుజ్జిలు ఇలా మురిపించి మురిపించి అంతకాలం ఏడిపిస్తావే. నీ కాళ్ళు అట్టుకుంటాను, నీ చేతులు అట్టుకుంటాను, నీ బొగ్గలు అట్టుకుంటాను, నీ గాలి తీసేగలు చేస్తా పేమట పేమ. ఎరా కొట్టిందా? ఒకటిచ్చింది. ఏంటిచ్చిందిరా? ఏమిటిస్తుందిరా ఎర్రడా? లవర్ ఏమిస్తుంది? నీకిచ్చిందా? కిస్ ఇచ్చిందా? అయితే నాకిస్తుంది, రెండిస్తుంది. శుభకార్యం వెళ్తా ఉంటే తుమ్ముతావా? కొండ ముచ్చాదవా? బుజ్జి ఎంత తప్పని చేసావు బుజ్జి. తప్పా ఏటా? ఆ భాస్కర్ కొట్టి ఇచ్చాడు కదా. ఓ సదా ఇచ్చాను. నీకు కావాలా? నాకు రెండు కాలు. ఏమిట్రా వణుకుతున్నావేమిట్రా? రెండిచ్చింది. ఏమిటిచ్చిందిరా? సాంగ్ టీ లాంటి కిస్సులు రెండిచ్చింది. కిస్సురా కిస్సురా. పద్మ ఈ పువ్వు పేరేమిటో చెప్పుకో. మందార పువ్వు. రంగేమిటో చెప్పుకో. ఎర్రటి ఎరుపు. ఎర్రటి ఎరుపు కాదు మరి నీ పెదవి ఎరుపు. నేను పువ్విచ్చాను, నువ్వు నవ్విచ్చావు, సరిపోయింది. వస్తాను పద్మ. అలాగే. పద్మ గారు. ఎవరది? నేనండి, రాజాని. ఓ మీరా? మీకు శుభవార్త. ఏమిటి? పెద్ద డాక్టర్ గారు వచ్చారు, రేపే ఊరెళ్తారట. ఈ రోజే మీ కళ్ళు టెస్ట్ చేస్తారట. రండి బయలుదేరండి. కానీ మా అన్నయ్యతో చెప్పలేదే. అరే ఆ విషయం మర్చిపోయినే. మీ అన్నయ్యతో కలిసి మాట్లాడాను, వారు ఒప్పుకున్నారు. వారు ఇప్పుడు హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. రండి బయలుదేరండి. మా అన్నయ్యతో కలిసే వస్తాను. రామ్మ పోదాం. గురు గురు వేటకి పూట సెలవు పెట్టి ఏదైనా సినిమాకి చెక్కేద్దామా? అంటే వేటకి వేళ హాలిడే అన్నమాట. ఏ రోయ్, సెలవులు ఇచ్చేయడానికి పుచ్చుకోవడానికి మనది ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా? ఇవాళ మనం తప్పకుండా వేటాడాల్సిందే. ఎందుకంటే రేపు దేవి పుట్టినరోజు. మాయి లక్ష్మీజీ, మాకి వ్యాపారం సల్లంగా చూడు తల్లి. నీకి నెలకి ఒక కొబ్బరికాయ కొట్టాను తల్లి. నమస్తే సేఠ్జీ. నమస్తే భాయ్. తీనుకో తీన్ నమస్తే. క్యా చాహియే? ఏం కావాలా? బంగారం వెండి మీద డబ్బు కావాలా భాయ్? కావాలని వచ్చాం దగాచింది. కానీ మేము తాకట్టు పెట్టే నగలు దొంగలు దోచుకోకుండా ఇక్కడ భద్రంగా ఉంటాయా అని సందేహం. దొంగల్ గింగల్ వచ్చి ఏమి ఎత్తుకుపోతారు భాయ్? ఈ నెత్తి మీద టోపీ, ఈ ప్లాస్క్ లో కాపీ. అంటే మేము తాకట్టు పెట్టే బంగారు నగలు ఎక్కడ దాస్తారు అని. ఉదర్ దేకో దేవి ఐరన్ సేఫ్. అమ్మ కడుపులో బిడ్డలాగా భద్రంగా దాచుకుంటుంది అన్ని. మరి దొంగలు వచ్చి ఆ ఎనపెట్టి తెరిస్తే? అరే పాగల్, అది బంధు చేశాం, తాళం చెవి దాచేశాం. మన్ని కత్తితో పొడిచినా కూడా రక్తం కనిపిస్తుంది తప్ప తాళం చెవి కనిపించదు బాయ్. మీరు చెప్పేది నిజమే అనుకోండి. ఒకేసారి ముగ్గురు దొంగలు వచ్చారనుకోండి, మాలాగే మంచి మంచి బట్టలు వేసుకుని పెద్ద మనుషులా ఘనంగా వచ్చారనుకోండి. అనుకుందాం, బాగా అనుకుందాం. తో క్యా హోతా? అందులో ఇద్దరు దొంగలు మిమ్మల్ని ఎడాపెడా పట్టుకున్నారనుకోండి. సేట్ గారు చూపెడతా, పట్టుకోండి. అవు బాయ్, రండి బాయ్, పట్టుకోండి బాయ్, జర గట్టిగా పట్టుకోండి బాయ్, పట్టుకోండి బాయ్, నిజంగా దొంగల్లాగా పట్టుకోండి బాయ్. తో క్యా హోతా హై? ఇప్పుడు తాళం చెవి లేవుగా. లేవని తెలిసి ఆ మూడో దొంగ, ఉదాహరణకు ఆ దొంగ నేనే అనుకోండి. అనుకుందాం, బాగా అనుకుందాం. వాడు ఇలా ఎనపెట్టి దగ్గరకు వచ్చి ఏమీ లాభం బాయ్, ఇప్పుడు తాళం చెవులు లేవుగా. వాళ్ళకి చాలా ఎందుకండి, అసలే దొంగలు వాళ్ళ దగ్గర ఏవో పిచ్చి పిచ్చి వస్తువులు ఉంటాయి. వాటిని జేబులోంచి ఇలా బయటికి తీసి దీన్ని ఇలా తీస్తారు. తర్వాత ఇలా పెట్టి ఇలా 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 ఏదో తిప్పాడు. ఏం లాభం రాదు. ఆ తర్వాత నంబర్స్ కొంచెం కొంచెం ఇలా అడ్జస్ట్ చేసి దీని మీద కొట్టి ఇలా తెచ్చేస్తాడు. అయ్యి భగవాన్, మే బాయ్, ఇలా తలుపు తెరిస్తే రేపే దేవి సేఫ్ కంపెనీకి ఫోన్ చేసి వాళ్ళని బాగా తిట్టాను బాయ్. ఏమి మీ స్టాండర్డ్, ఏమి మీ కంపెనీ, ఏమి 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 అని బాగా తిట్టాను బాయ్. తలుపు తెరిచిన ఆ దొంగ దీనిలోంచి ఒక ఉంగరం ఇలా తీశాడు అనుకోండి. తీసినా తీస్తాడు బాయ్, వాడు చోరు కదా.
వాడు ఆ ఉంగరాన్ని ఇలా జేబులో వేసుకుని ఏం చేస్తాడు? ఏమీ చేస్తాడు బాయ్, నా నెత్తిన ఒకటి కొట్టి తన దోస్తుగారితో పారిపోతాడు బాయ్. కృష్ణ, నువ్వు ఇక దిగి వెళ్ళొచ్చు. కనిపెట్టేశావు అనమాట. నీ కారణం తెలిసే ఎక్కాలే. అసలు ఏం జరిగిందంటే, నేను చెప్తాను. నా మనసులో ఎంతో ఎత్తుగా ఉంచుకున్న మనిషిని నడి వీధిలో నలుగురు దొంగ అని తరమటం జరిగింది. అది నా కళ్ళారు చూడటం జరిగింది. అది నిజమే, కానీ సంజాయిషులతో చేసిన తప్పుని కప్పుపుచ్చడానికి ప్రయత్నించకు. నిజానికి నిన్ను నమ్మటం నా బుద్ధి తక్కువ, నిన్ను ప్రేమించడం నా పొరపాటు. కాలే పెనం మీద నుండి మండే మంటల్లో పడ్డట్టు ఓ మోసగాడి పారు నుంచి ఓ దొంగ చేతుల్లో పడ్డాను. దేవి, నువ్వు కూడా నన్ను అలా పిలవకు. పిలుస్తాను. నువ్వు దొంగవి, అన్యాయంగా పరాయి సొమ్ము దోచుకునే దొంగవి, అమాయకమైన ఆడపిల్లల్ని మోసం చేసే దొంగవి. అవును, దొంగని. నిజం తెలుసుకోలేక నీలాగే దొంగ అని అంత అనుక్షణం పిలవగా తయారైన దొంగని. అందరిలాగే ఓ అమ్మ కడుపున పుట్టి అమాయకంగా ఎదుగుతూ హృదయం లేని ఈ సంఘం దొంగ అని పిలవగా దొంగగా మారిన దొంగని. ఆఖరికి ప్రేమించిన నువ్వు కూడా నన్ను దొంగనేశావు. కానీ నేను ఎందుకు దొంగనయ్యాను, ఎలా అయ్యాను అని అడగలేదు. మనసుంటే వింటే నా కథ చెబుతాను, విను. నేను ఒక అనాథను. జట్కాబండి రాజయ్య తాత నన్ను పసితనంలోనే చేరదీశాడు. అతని బిడ్డ పద్మని నేను సొంత చెల్లెలాగా చూసుకునేవాడిని. ఒకరోజు రాజయ్య తాత ఊర్లో లేని సమయంలో పసివాళ్ళమైన నేను పద్మ ఆడుకుంటున్నాం. ఆటలో హఠాత్తుగా పద్మ మెట్ల మీద నుంచి జారిపడింది. పద్మని పరీక్షించిన డాక్టర్ ఆమెను వెంటనే పెద్ద డాక్టర్కి చూపించి ఆపరేషన్ చేయించాలన్నాడు. లేకపోతే చూపు పోయే ప్రమాదం ఉందని ఆపరేషన్కి 1000 రూపాయలు ఖర్చు అవుతుందన్నాడు. 1000 రూపాయలు? మొదటిసారిగా అలా పిలువబడ్డది ఆ క్షణంలోనే. చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించాను. జైలు నుంచి బయటకు వచ్చిన నేను చదువుకోవటానికి అందరి పిల్లలాగే స్కూల్కి వెళ్ళాను. కానీ నన్ను తోటి పిల్లలంతా దొంగ అని వేలెత్తి చూపి వెలివేశారు. మమ్మల్ని పోషించే రాజయ్య తాత ప్రమాదంలో చిక్కుకున్నాడు. చూపులేని చెల్లెల్ని, మంచం పట్టిన తాతయ్యని బతికించుకోవాల్సిన బాధ్యత నాదయింది. నమస్కారం సార్. నువ్వా? వీడిని పెట్టుకున్నా సార్? వీడు దొంగవాడు అయితాను. కష్టపడి పని చేయబోయే నన్ను దొంగనే పేరుతో గెంటి వేశారు. ఆకలితో అలమటించే నా వాళ్ళని బతికించుకోవాలనుకున్నాను. ఎలాగా? తోటి పిల్లలు దొంగ అని తరిమేశారు. దయలేని పెద్దలు దొంగ అని దూరం తోశారు. మంచిగా బతకాలనుకునే నన్ను మనసు లేని మనుషులు, అస్తవ్యస్తమైన పరిస్థితులు, మాయదారి ప్రపంచం దొంగ అని ఘోషించడంతో నాకు దొంగదారే గతయింది. ఆ విధంగా తప్పని తెలిసి తప్పనిసరిగా దొంగనయ్యాను. నేను చెప్పే పరిస్థితులు, వాటి ప్రభావం నీకు అర్థం కాకపోవచ్చు. కారణం, ఎన్నో అంతస్తుల మేడలో పుట్టి వెండి కంచంలో అన్నం తిని ఐశ్వర్యంలో పెరిగిన దానివి. నీకు ఆకలికి అర్థం తెలియదు, కన్నీటికి కారణం తెలియదు, బ్రతకడానికి పడే తాపత్రయమూ తెలియదు. చంపేయాలని చూసే పరిస్థితులను ఎదిరించి నా వాళ్ళను బ్రతికించుకునే ప్రయత్నంలో నేను దొంగ అని పిలువబడ్డాను. ఆ పిలుపు వెనుక కథ, ఆ పేరు వెనుక వ్యథ నీకు అర్థమైతే, ఇంకా నన్ను ప్రేమించగలిగితే రేపు ఇక్కడికి వచ్చి ఈ కృష్ణను కలుసుకో. లేదా ఈ దొంగని మర్చిపో.